కర్ణాటకలోని సింధనూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా మంత్రాలయానికి చెందిన ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు సహా వాహనం డ్రైవర్ మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది? క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? రాణి, మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం మంత్రాలయం వేద పాఠశాల విద్యార్థులు మొత్తం 14 మంది విద్యార్థులు ఒక తుఫాను వాహనం తీసుకొని రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత హంపీకి బయలుదేరారు. హంపీ క్షేత్రంలో ఆరాధనోత్సవాలు ఉన్నాయి. ఆరాధనోత్సవాల్లో పాల్గొనేందుకు వీరందరూ కూడా బయలుదేరినట్లుగా తెలుస్తుంది. అయితే రాయచూరు జిల్లా సింతనూరు సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంతవరకు మనకు సమాచారం తెలియరాలేదు. అయితే ఈ తుఫాను వాహనం నుజ్జు అయిపోయింది. ప్రమాద ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు విద్యార్థులు, ఒక డ్రైవరు, మొత్తం 4 మృతి చెందినట్లుగా మనకు పోలీసులు చెప్తున్నారు. అయితే అక్కడ వేరే వాహనం ఢీకొట్టిన ఆనవాళ్లు కూడా ఎక్కడా కనిపించడం లేదు. అయితే బోల్తా పడిందా లేకపోతే ఏం జరిగింది అనేది పోలీసులు విచారిస్తున్నారు. పలువురు విద్యార్థులకు కూడా గాయాలైనట్లుగా తెలుస్తోంది. అయితే వీరందరినీ కూడా సింధనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై మంత్రాలయం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు తీవ్ర ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఘటనా స్థలానికి ఆయన కూడా వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇది ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీంట్లో మొత్తం మంత్రాలయం చెందిన 3 విద్యార్థులు మృతి చెందారు. డ్రైవర్ కూడా మృతి చెందారు. ధన్యవాదాలు శ్యామ్.